ప్రభాకర్ రావు సరెండర్పై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని బీజేపీ నేత చికోటి ప్రవీణ్ అన్నారు. ప్రభాకర్ ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశారో రేవంత్ రెడ్డి సర్కార్ లోతైన విచారణ జరపాలన్నారు. ప్రభాకర్ ఎంక్వైరీలో బహిర్గతం చేసిన డీటెయిల్స్ను ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ చేయమని ప్రభాకర్ రావుకు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుల్లో ఎవరు ఆదేశాలు ఇచ్చారో బయటపెట్టాలన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఒక కీలకమైన ఆదేశం ఇచ్చింది. ఏంటంటే రేపు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ప్రభాకర్ రావు లొంగిపోవాలని చెప్పి ప్రభాకర్ రావుకి ఆదేశాలు జారీ చేసింది సుప్రీం కోర్టు. మరి రాష్ట్రం దేశం మొత్తం నివ్వెరపోయే విధంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరిగింది. ఎందరో పొలిటీషియన్స్ మరి ప్రముఖుల ఫోన్ నంబర్లు ట్యాప్ చేసి హీరోయిన్స్ ఫోన్ నంబర్లు ట్యాప్ చేసిర్రు అని చెప్పి మరి భారీ ఎత్తున అప్పట్లో గొడవలు జరిగినాయి. మరి వాళ్ళ కాంగ్రెస్ చేతిలో మరి వాళ్ళ ప్రజలకి న్యాయం తెలియజేయాల్సిన ఒక ఛాన్స్ వచ్చింది. మరి రేపు ప్రభాకర్ రావు లొంగిపోయినాక మరి ప్రభాకర్ రావుకి ఎవరిచ్చిర్రు ఆదేశాలు? మరి సీఎం ఎక్స్ సీఎం కేసీఆర్ ఇచ్చిండా, కేటీఆర్ ఇచ్చిండా, మరి హరీష్ రావు ఇచ్చిండా, మరి బీఆర్ఎస్ అగ్రనాయకులు ఎవరిచ్చిర్రు? మరి తెలుసుకునే అవకాశం క్లియర్ గా వచ్చింది. మరి మీకు మరి వాళ్ళ మీరు ఏ ప్యాకేజీలకు అమ్ముడు పోయినరా లేదా అనేది కూడా రేపు